ప్రపంచ వ్యాపార రంగం మొత్తం ఇప్పుడొక పెద్ద కుదుపుకు లోనవుతోంది. ఒకవైపు టెక్ దిగ్గజాలు వేలలో ఉద్యోగాలను తీసేస్తుంటే, మరోవైపు దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్ల ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈరోజు ఈ మార్పుల వెనుక అసలు కథేంటో కొన్ని ముఖ్యమైన స్లైడ్ల ద్వారా విశ్లేషిద్దాం. ఒకసారి ఈ నెంబర్ చూడండి, 20,000 నుంచి 30,000 వరకు. ఇదేదో కొత్తగా వచ్చిన ఉద్యోగాల సంఖ్య అనుకుంటున్నారా? కానే కాదు. ఇది ప్రముఖ టెక్ కంపెనీ ఒరాకిల్ తీసేయాలనుకుంటున్న ఉద్యోగుల సంఖ్య. ఇంత భారీ సంఖ్యలో లేఆఫ్స్ ఎందుకు? అసలు ఒక టెక్ దిగ్గజం వాళ్ల చరిత్రలోనే ఇంత పెద్ద లేఆఫ్స్ ఎందుకు ప్లాన్ చేస్తోంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలవుతుంది. చూడటానికి ఇది ఒక కంపెనీకి సంబంధించిన విషయంగా అనిపించినా, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పెను మార్పులకు ఇది ఒక పెద్ద సంకేతం. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం 4 భాగాలుగా చూద్దాం. ముందుగా కంపెనీలలో ఏం జరుగుతోందో చూసి, అక్కడ్నుంచి ఆర్థిక మార్కెట్ల గందరగోళంలోకి వెళ్దాం. ఆ తర్వాత భారతదేశ ఆవిష్కరణల భవిష్యత్తును పరిశీలించి, చివరగా ప్రపంచ రాజకీయ చదరంగంలోకి అడుగుపెడదాం. సరే, మొదటగా కార్పొరేట్ ప్రపంచంలో ఏం జరుగుతోందో చూద్దాం. ఎంతో స్థిరంగా కనిపించే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎందుకు ఇలాంటి అస్థిరతకు లోనవుతున్నాయి? ఒరాకిల్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంది. ఇప్పుడంతా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు కదా. ఆ రంగంలో పోటీ పడాలంటే కొత్త డేటా సెంటర్లు కట్టడం తప్పనిసరి. వేరే ఫండింగ్ మార్గాలు లేకపోవడంతో వాటి నిర్మాణం కోసం కావాల్సిన 8 నుంచి 10 బిలియన్ డాలర్లని ఇలా ఉద్యోగుల్ని తగ్గించడం ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ సమస్యలు కేవలం టెక్ కంపెనీలకే పరిమితం అనుకుంటే పొరపాటే. చూడండి, మీడియా రంగంలో మ్యాచ్ల బహిష్కరణ వల్ల జియోస్టార్ ఏకంగా 250 కోట్ల నష్టాన్నెదుర్కొంటోంది. మరోవైపు లాజిస్టిక్స్ రంగంలో డెలివరీ సంస్థ లాభాలు సంపాదిస్తున్నా, డెలివరీ సిబ్బంది చేసే మోసాలు, సిస్టంలోని లోపాల వల్ల తీవ్రంగా నష్టపోతోంది. కార్పొరేట్ కష్టాల నుంచి ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి వెళ్దాం. ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా వ్యక్తుల భవిష్యత్తును తలకిందులు చేయగలదు. జిరోదా కోఫౌండర్ నితిన్ కామత్ మాటల్లోనే వింటే ఆప్షన్స్ ట్రేడింగ్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఆయన చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. సింపుల్గా చెప్పాలంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక రకమైన జూదం లాంటిది, ముఖ్యంగా అనుభవం లేని వాళ్లకు. మార్కెట్ కొంచెం అటూ ఇటూ అయినా సరే పెట్టిన డబ్బు మొత్తం సున్నా అయిపోయే ప్రమాదముంటుంది. అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన పెట్టుబడి మార్గాల్లో ఒకటిగా చెప్తారు. మామూలుగా షేర్లలో పెట్టుబడి పెడితే నష్టం కొంతవరకే ఉంటుంది, కానీ ఆప్షన్స్లో అలా కాదు. ఇక్కడ లెవరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ విలువైన ట్రేడ్ చెయ్యొచ్చు. ఇది లాభాల్ని ఎలాగైతే పెంచుతుందో, నష్టాల్ని కూడా అదే స్థాయిలో పెంచుతుంది. అందుకే మార్కెట్లో చిన్న నెగటివ్ మూవ్మెంట్ వచ్చినా మొత్తం పెట్టుబడి ఆవిరైపోతుంది. ఇక మార్కెట్ రెగ్యులేషన్ విషయానికొస్తే, ఇప్పుడు క్రిప్టో మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఆస్తుల వివరాలు చెప్పకపోతే రోజుకు 200 రూపాయల నుంచి గరిష్టంగా 50,000 రూపాయల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సరే, ఈ మార్కెట్ రిస్కుల నుంచి ఇప్పుడు దేశ భవిష్యత్తును నిర్మించే ఆవిష్కరణల వైపు మన దృష్టి సారిద్దాం. టెక్నాలజీ, స్పేస్ రంగాల్లో మన దేశ ఆశయాలేంటి? వాటిని సాధించడంలో మన ముందున్న సవాళ్లేంటి? ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎక్కడున్నాయో చెప్పడానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఒక మంచి ఉదాహరణ. ఒకవైపు నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్కి ఏకంగా 314% బడ్జెట్ పెంచారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మన ఇస్రోకు కేవలం 2% మాత్రమే పెంచారు. ఈ అంకెలు మన భవిష్యత్తు గురించి ఏం చెప్తున్నాయి? అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, కేవలం డబ్బులిస్తే సరిపోతుందా? సక్సెస్కు డబ్బు మాత్రమే కొలమానమా? నిధులు ఎంత ముఖ్యమో, వాటిని సరిగ్గా వాడటం, సరైన వ్యూహంతో ముందుకు వెళ్లటం కూడా అంతే ముఖ్యం. ఇస్రోను మరింత కాంపిటీటివ్గా మార్చాలంటే దాన్ని ప్రైవేట్ సంస్థగా మార్చాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీనివల్ల మంచి జీతాలతో టాలెంట్ను ఆకర్షించవచ్చు. ప్రభుత్వ సంస్థలా కాకుండా వేగంగా నిర్ణయాలు తీసుకునే వ్యాపార సంస్థలా మార్చవచ్చు. అంతేకాదు, తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించడంలో మనకున్న బలాన్ని ఇంకా బాగా వాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు మరో కీలకమైన రంగాన్ని చూద్దాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
దీనికోసం మన ఇండియా ఏఐ మిషన్కి కేటాయించిన మొత్తం అక్షరాల 2000 కోట్ల రూపాయలు. కాని అసలు కథ ఇక్కడే ఉంది. కేటాయించిన ఈ 2000 కోట్లలో 60% నిధులు అంటే మెజారిటీ మొత్తం ఇంకా వాడనేలేదు. ఇది కేవలం అంకెలగారడి కాదు. ఏఐ రంగంలో ప్రపంచంతో పోటీపడాలనే మన ఆశయాలకి అసలు జరుగుతున్న పనికి మధ్య ఉన్న పెద్ద గ్యాప్ని చూపిస్తోంది. సరే, ఇప్పుడు దేశీయ విషయాల నుంచి అంతర్జాతీయ రాజకీయ చదరంగం వైపు వెళదాం. ఇక్కడ ఆర్థిక నిర్ణయాలు, రాజకీయ ఎత్తుగడలు ఎలా కలిసిపోతాయో చూద్దాం. ఇది చూడండి, డబ్బు, రాజకీయాలు, టెక్నాలజీ ఎలా పెనవేసుకుపోయుంటాయో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. డొనాల్డ్ ట్రంప్పై ఏకంగా $500 మిలియన్ లంచం ఆరోపణలొచ్చాయి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ అయిన ఎన్విడియా ఏఐ చిప్ల యాక్సెస్ కోసం ఈ డీల్ జరిగిందని ఆరోపణ. భారతదేశ విదేశాంగ విధానంలో వస్తున్న మార్పులకి ఈ పట్టిక అద్దం పడుతోంది. ఒకవైపు శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలకు సహాయాన్ని పెంచుతూ, మరోవైపు ఇటీవల సంబంధాలు దెబ్బతిన్న బంగ్లాదేశ్, మాల్దీవులకు సహాయాన్ని భారీగా తగ్గించేశారు. ఇది ఏం చూపిస్తోందంటే ఆర్థిక సహాయమనేది కూడా ఒక పవర్ఫుల్ పొలిటికల్ టూల్. క్లీన్ ఎనర్జీ వైపు ఇండియా వేస్తున్న మరో పెద్ద అడుగిది. మన అణు విద్యుత్ ప్లాంట్ల కోసం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు అయిన కెనడాతో ఏకంగా $3 బిలియన్ విలువైన ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సరే, ఈరోజు మనం చూసిన ఈ అంశాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, కార్పొరేట్ రంగంలో పెద్ద కల్లోలం నడుస్తోంది. ఫైనాన్షియల్ మార్కెట్స్లో రిస్క్ చాలా పెరిగిపోయింది. ఆవిష్కరణల విషయంలో ఆశయాలకు, ఆచరణకు మధ్య గ్యాప్ ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఒక రాజకీయ ఆయుధంగా మారుతోంది. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలే కుప్పకూలుతున్నాయి. కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో తర్వాతి పెను మార్పు ఎక్కడ్నించొస్తుందంటారు? టెక్నాలజీ నుంచా? ఫైనాన్స్ నుంచా? లేక మనం ఊహించని మరేదైనా కొత్త రంగం నుంచా?